Hello, this is Dr. Ramesh Ramneni, working as the assistant professor of orthopedics in Government General Hospital, Alagonda, and I'm also practicing in Miryalaguda, Virabhadra Enikala Vaidyaశాల. సో ఈరోజు మనము చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ వింటర్ సీజన్లో చాలా మందికి బాగా సఫర్ అవుతున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే కీళ్ళ నొప్పులు. జనరల్గా కీళ్ళ నొప్పులు అనగానే అందరికీ మన మనసులోకి వచ్చే ఆలోచన ఏంటంటే సో మనకు వయసు అయి పడిపోయింది కాబట్టి మనకు కీళ్ళ నొప్పులు వస్తున్నాయి అని అనుకుంటాము. అట్ ద సేమ్ టైం వయసు చిన్న వయసులో కూడా కీళ్ళ నొప్పులు వచ్చినప్పుడు మనం మానసిక ఆందోళనకు బాగా గురవుతుంటాము. ఈ వయసులో నొప్పులు ఏంటి అనేది కూడా చిన్న మానసిక వేదన అనేది అందరికీ ఉంటుంది. అసలు కీళ్ళ నొప్పులు అనేవి ఎందుకు వస్తాయి, అది ఏ వయసులో ఏ విధంగా ఉంటుంది, దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయి, దీన్ని ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి, ప్రమాదకరమా కాదా అనే విషయాలను మీకు మనసులో ఉన్నటువంటి ఎన్నో అనుమానాలకు నేను ఈరోజు మీకు సమాధానం చెప్తాను. మొట్టమొదటిగా కీళ్ళ నొప్పులు అనగానే మనకు దీంట్లో రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, రెండవది నాన్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. మొదటిగా చూసినట్లయితే నాన్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అనగానే మనకు బాగా చాలా మందికి ఒక వయసు తర్వాత వచ్చేటువంటి ప్రాబ్లము, 50 సంవత్సరాల పైన వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటంటే ఆస్టియోఆర్థరైటిస్. అది మన తాత వాళ్ళలో చూడొచ్చు, మన నాన్న వాళ్ళలో చూడవచ్చు, మన బామ్మల వాళ్ళలో కూడా చూడవచ్చు. అది వయసు రీత్యా అనేది వస్తుంది. కానీ అలా అని చెప్పి వయసు అయిపోయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి రావాలని కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి అది వాళ్ళకు వస్తూ ఉంటుంది. మొట్టమొదటి కారణం ఏమిటంటే ఆస్టియోఆర్థరైటిస్ రావడానికి చాలా మందికి వయసు వచ్చింది కాబట్టి అనుకుంటాము, కానీ కాదు. దానికి మొదటి కారణము ఒబిసిటీ, అంటే బరువు. మన బరువు అనేది మనకు చాలా విషయం లాంటిది. దాన్ని మనం ఏ విధంగా మనకు ఆసక్తి కలిగిస్తుంది అంటే అది మన యొక్క జాయింట్ మీద ఒత్తిడి కలిగిస్తూ రోజువారీకి మన నడకలో కానీ మన కూర్చునే విధానంలో కానీ మన బరువు అనేది మన కీళ్ళ మీద పడ్డప్పుడు జాయింట్ అనేది బాగా అరిగిపోయి ఆస్టియోఆర్థరైటిస్ దారితీస్తుంది. సో ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఒక బరువుతో కాకుండా లైఫ్ స్టైల్ అనేది సెడెంటరీ లైఫ్ స్టైల్గా ఉండటం కూడా ప్రమాదకరం. సెడెంటరీ లైఫ్ స్టైల్లో కూడా జాయింట్ చాలా వేగంగా అరిగిపోతారు. ఎందుకంటే మనకు కదలిక లేకుండా కూర్చున్నప్పుడు జాయింట్ అనేది యాక్టివ్గా మొబిలైజ్ అవ్వకపోతే దాంట్లో ఉన్నటువంటి కొత్తదనం రాక జాయింట్ ఎప్పుడు దాంట్లో ఉన్నటువంటి లూబ్రికేషన్ ఫ్లూయిడ్ అనేది కూడా పలచబడటం వల్ల జాయింట్ అనేది తొందరగా అరిగిపోతుంది. అంటే ఒబిసిటీ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అన్నమాట, ఏది మన ఆస్టియోఆర్థరైటిస్ రావడానికి కారణం. మూడవది లేబర్ వర్క్. అంటే చాలా బక్కగా ఉన్న వాళ్ళు కూడా లేబర్ వర్కర్స్ హెవీగా జాయింట్స్ ని యూజ్ చేయటము, శక్తికి మించినటువంటి పని చేయటము, వయసులో ఉన్నప్పుడు ఎక్కువ పని చేసినప్పుడు కూడా వయసు అయిపడ్డ తర్వాత జాయింట్ అరిగిపోవటం అనేది చాలా అభివృద్ధిగా చూస్తుంటాం. సో మనకు ఇప్పుడు నాన్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటే ఆస్టియోఆర్థరైటిస్ రావడానికి కారణాలు మనం ఇప్పటివరకు మాట్లాడాం. వీటిని ఏ విధంగా నివారించవచ్చు, ఎందుకు నివారించాలి అంటే మనము చాలా వాటికి కీళ్ళ నొప్పులు అనగానే మనం మెడిసిన్స్ తో కంటే కూడా నివారణ చర్యలతో మనం 95% వరకు మనం పెయిన్ ఫ్రీగా ఉండొచ్చు. ఏ విధంగా అంటే మనం ఫస్ట్ మార్నింగ్ లేచిన కాడి నుంచి చాలా హరీబరీగా తిరుగుతుంటాం. సో ఆ అరుగుతున్నట్టు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఫిజియోథెరపీ చేయాలి మార్నింగ్ లేవడం. ఫిజియోథెరపీ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు మెడిసిన్స్ తీసుకున్న తర్వాత బరువు తగ్గిన వాటితో వచ్చే రిజల్ట్ కంటే కూడా ఫిజియోథెరపీలో మీకు ఎక్కువ రిజల్ట్ అనేది వస్తుంది. సో ఫిజియోథెరపీలో మెయిన్ మనకు కావాల్సింది ఏంటి అంటే క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజెస్ అంటాం. ఈ క్వాడ్రిసెప్స్ అంటే మజిల్స్ పేర్ అనమాట అది యాక్చువల్గా. ఆ మజిల్ అనేది మన జాయింట్, మన అరుగుదల అనగానే మోకాలే కాదు, ఎస్పెషల్లీ హిప్ జాయింట్స్ కూడా బాగా అరిగిపోతుంటాయి. కాబట్టి క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజెస్, హామ్స్ట్రింగ్ ఎక్సర్సైజెస్, స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం ప్రతిదీ ఒక ఎక్సర్సైజ్ ఒక 10 నిమిషాలు చేసుకుంటూ పోతుంటే ప్రతి కీలు అనేది చాలా ఆరోగ్యంగా ఉండటంతో పాటుగా అరుగుదల అనేది చాలా వరకు నివారించవచ్చు. ఒక్కసారి అరుగుదల లేకపోతే మీకు పెయిన్ అనేది కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఫిజియోథెరపీ అనేది నివారణ చర్యకు ఉపయోగపడుతుంది, సేమ్ టైం చికిత్సకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా వరకు. దీని తర్వాత మెడిసిన్స్. సో మన అందరికీ తెలుసు మెడిసిన్స్ అనగానే పెయిన్ కిల్లర్స్ వాడుతుంటాము, గుజ్జు రావడానికి టాబ్లెట్స్ వాడుతుంటాము, తర్వాత ఇంకా వేరే వేరే కాల్షియం టాబ్లెట్స్ కానీ, తర్వాత విటమిన్స్ కానీ, విటమిన్ D3 కానీ ఇవన్నీ తీసుకుంటూ ఉంటాం. ఇవి తీసుకోవాలి, కానీ ఇవి తీసుకున్నంత మాత్రాన ఎప్పుడు తగ్గిపోతాయి ఇక రావు అనేది కాదు.
రాకుండా ఉండటానికి చేయాల్సిన చర్యలు ఏమిటంటే ఫిజియోథెరపీ అండ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. ఎస్పెషల్లీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది చేయాల్సినది ఏంటంటే స్టెప్స్ ఎక్కడం దిగటం అనేది చాలా వరకు తగ్గించుకోవాలి. తర్వాత కింద కూర్చొని తినటము, కింద కూర్చొని పని చేసుకోవడము అనే పనులన్నీ తగ్గించేసుకోవాలి. చాలా వరకు అవాయిడ్ చేయాలి. ఇంకా మంచి లైఫ్ స్టైల్ ఏమిటంటే ఒక వయసుకు వచ్చిన తర్వాత వెస్ట్రన్ టైప్ టాయిలెట్స్ వాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఒక్కసారి జాయింట్గా కూర్చొని లేసాము అంటే మనం 8 రెట్లు అనేది బరువు మనం మోస్తున్నట్టు ఒకటి. సో అంత ఒత్తిడి పడ్డప్పుడు జాయింట్ అనేది అవ్వటం అనేది కామన్. సో కాబట్టి ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్లో ఫిజియోథెరపీతో పాటు కూడా నేను చెప్పినటువంటి ఈ జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే 100కు 98% వరకు మనం కీళ్ళ నొప్పి నుంచి చాలా వరకు ఉపశమనం పొందవచ్చు. ఈ మెడిసిన్స్తో పాటుగా డైట్ అనేది కూడా ఇది తీసుకుంటే కీళ్ళవాతం రాదు, ఇది తీసుకుంటే కీళ్ళ నొప్పులు అరగవు ఇలా అనేది అలా కాకుండా ప్రతిదీ ఒకటి తీసుకుంటేనే కాల్షియం, విటమిన్ డి3 అనేది బాగా వస్తుంది. కాల్షియం, విటమిన్ డి3 ఎక్కువగా ఉన్నటువంటి అయితే జాయింట్ అరుగుదల అనేది చాలా వరకు పోస్ట్పోన్ చేసుకోవచ్చు. ఈ రెండు ఎక్కువ దొరికే పదార్థాలు చేపలు కానీ, తర్వాత పాలు కానీ, కోడిగుడ్డు కానీ ఎక్కువగా తీసుకున్నటువంటి అయితే చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే రాగి జావ కానీ రాగులు కానీ తీసుకోవడం వల్ల కాల్షియం అనేది వృద్ధిగా ఉంటుంది కాబట్టి దానితో పాటు కూడా బోన్స్ చాలా ఆరోగ్యంగా ఉంది. జాయింట్ అరుగుదల అనేది కూడా చాలా వరకు ఆగిపోతుంది. సో ఇది అంటే మనము కీళ్ళ అరుగుదల అనే దానికి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్లస్ దానికోసం చేస్తున్నటువంటి పని, దానికోసం చేస్తున్న